అందరికీ నమస్కారం. టీఫాస్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఈ పేరు వినని వారు అటు ఇండియాలోనూ ఇటు యుఎస్ఏలోనూ ఉండరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. గత 42 సంవత్సరాలుగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. సంవత్సరం పొడవునా చాలా ఈవెంట్స్ చేస్తుంటారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా ఈవెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్ దీపావళి జాతర వారు చేయబోతున్నారు. అయితే మనతో ఉన్నారు టీఫాస్ ప్రెసిడెంట్ మధు అన్న గారు, అలాగే టీఫాస్ సెక్రటరీ వెంకట సత్య తాత గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి వారి మాటల్లో అసలు ఈ దీపావళి జాతర ఏంటి, దాని ప్రాముఖ్యత, అలాగే ఎలాగా వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేయబోతున్నారు, ఆ విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మధు అన్న గారు అండ్ వెంకట సత్య తాత గారు. నమస్కారం. మొదటిగా జనరల్ గా సర్నేమ్స్ చూస్తుంటే మనకి లైక్ ఉంటాయి, ఆ సర్నేమ్స్ బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని. మీరు యూనిక్ గా రిలేషన్స్ ని, బంధుత్వాలని, అన్న తాత వీటిని సర్నేమ్ గా పెట్టుకున్నారు. అంటే ఇంటిల్లి పాది వస్తుంటుంది మీకు పరంపరగా. సో వెరీ యూనిక్. వాటి వెనక ఏమైనా స్టోరీస్ ఉన్నాయా అండి? స్టోరీ ఉందో లేదో కానీ చిన్న సవరణ అయితే ఉన్నది. మీరు అంటున్న ఆ బంధు సంబోధనలు ఉన్నాయి కదా, అన్న తాత, కానీ మా ఇద్దరికి దీర్ఘాలు ఉన్నాయమ్మా. మా ఇంటి పేరు అన్నా, ఆయన పేరు తాత. అక్కడ పట్టుబడతాం మేము. మాది బంధు సంబోధనలు కాదు, బంధువుల సంబోధనలు కాదు. అంటే పిలిచే సంబోధనలు అని అనుకోవచ్చు, కానీ బట్ బాగానే ఉంటాయి. ఏదైనా ఆ బంధు ప్రేమ వస్తుంది కాబట్టి, ఆప్యాయత పెరుగుతుంది కాబట్టి అది దైవానుగ్రహమే అని అనుకుంటాం. అంతే. నాకు ఇంతవరకు తెలియదు అనమాట. జనరల్ గా అందరూ మిమ్మల్ని మధు అన్న అని పిలుస్తుంటే లైక్ మిమ్మల్ని ఒక అన్నలాగా అన్వయించుకొని పిలుస్తున్నారు అనుకున్నాము. అఫ్ కోర్స్ మేమందరం మీరు మాకు ఇక్కడ తెలుగు కమ్యూనిటీకి మీరు ఒక పెద్ద దిక్కు. అదే విధంగా మీ పేరు కూడా, మీ పేరుని మీరు సార్థకం చేసుకున్నట్టున్నారు. నేను 5 ఏళ్ల పిల్లలకి అన్ననే, 70 నాకంటే పెద్ద అయిన 80 ఏళ్ళ ఆయనకి అన్నని. నన్ను మటుకు ఇంతవరకు ఎవరు తాత అని పిలవలేదు. అదృష్టం. ఈ నెల నాకు ఇంకో పిలిచే భాగ్యం కలుగుతుంది మా అబ్బాయికి. కంగ్రాచులేషన్స్ అండి. అది చాలా సంతోషకరం. అయితే మధు గారు, ఇప్పుడు దీపావళి జాతర మన అప్కమింగ్ ఈవెంట్ సెప్టెంబర్ 20th మీరు సెలబ్రేట్ చేస్తున్నారు మా అందరి కోసము. అయితే మేము విన్నాం లైక్ ఇట్స్ అవుట్డోర్ ఈవెంట్ అని విన్నాము. మీరంటే మాకు ఇక్కడ తెలుగు వాళ్ళకి కానీ ఇండియన్స్కి కానీ ఏ ఈవెంట్ ఇచ్చినా మీరు ఒక ప్రయోగాత్మకంగా ఎంతో యూనిక్గా ఇస్తుంటారు. జనరల్గా మనం అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూస్తుంటాము. మరి ఈ ఈవెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈవెంట్ యొక్క ప్రత్యేకత అంటే తెలుగు కళా సమితి, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, ముద్దుగా పిలిచేది టీఫాస్, 42 సంవత్సరాలకు నుంచి జరుగుతుంది. దీనికి ఒక నిర్మాణాత్మకమైన బైలాసు, చట్టాలు, పద్ధతులు, నియమాలు ఎన్నిటితోటి ఇన్నాళ్ళు ఎంతో విలువలతో నడపబడి ఒక మన తెలుగు సమాజంలో, ముఖ్యంగా న్యూజెర్సీ తెలుగు సమాజంలో ఒక గౌరవాన్ని సంపాదించుకున్న సంస్థ. ఈ సంస్థ ఎన్ని ముఖ్య ఉద్దేశాలు, ఎన్ని రూల్స్ పెట్టినా కూడా ప్రతి సంవత్సరం కూడా 5 మ్యాండేటరీ ఈవెంట్స్ చేస్తారు. అంటే తప్పకుండా చేయాల్సిన కార్యక్రమాలు అని చెప్పి పెట్టారు. మొట్టమొదటిది విహారం, పిక్నిక్ జూన్లో తీసుకుంటారు. ఈ సంస్థకి 2 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం మారుతుంది. వాళ్ళు ఆ కార్యవర్గం ఆ 2 సంవత్సరాలు జూన్ నుంచి మొదలయ్యి 2వ సంవత్సరం మే 31వ తారీఖున ఎండ్ అవుతుంది. జూన్లో కాబట్టి మొట్టమొదటిది మాది పిక్నిక్. దాని తర్వాత వస్తుంది దీపావళి వేడుకలు. వచ్చిన కొత్త కార్యవర్గం ఎంత ఉత్సాహంతో చేస్తుందో తెలుసు కదా. దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా మీరు అన్నట్టుగా చేస్తాం. అది అయిపోయిన తర్వాత కాస్త ప్రశాంతత తీసుకుంటూ పిల్లల్ని, యూత్ని ఇన్వాల్వ్ చేస్తూ సంక్రాంతికి పోటీలు అని పెడతాం. యూతే కాదమ్మా, స్త్రీలకి బాలలకి పెట్టి పోటీలు పెట్టి ఎన్నో రకాల పోటీలు, దాంట్లో తెలుగు భాష మీద కూడా పోటీలు పెడతాం. దానికి తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అది అయిపోయిన తర్వాత త్రిమూర్తి ఫెస్టివల్, తెలుగు కళా సమితికి ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన పద్ధతి, ప్రత్యేకమైన పూజ్యనీయం అనే సంగీతాన్ని
ఇందాకే చెప్పాం కళ అంటే మావి 4 కళలు ముఖ్యంగా సంగీతం, నాట్యం, సాహిత్యం, నాటకం. ఈ 4 సంగీతానికి పెద్ద పీట వేసి చేస్తాం త్రిమూర్తి ఫెస్టివల్. దాని గురించి మా సత్య గారు విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఆ త్రిమూర్తి ఫెస్టివల్ చేసిన తర్వాత ఉగాది సంబరాలు వస్తాయి. ఈ 5 ఏం చేసినా చెప్పకపోయినా ఈ 5 చెయ్యండి అని చెప్పి నిర్దేశించబడింది మా బైలాస్లో. ఇవి కాబట్టి ఏ ప్రెసిడెంట్ వచ్చినా ఏ సెక్రటరీ వచ్చినా మనసా వాచ ఈ 5 కార్యక్రమాలని తృప్తిగా చేయడానికి ప్రయత్నిస్తారు. అది నేను 2024 జూన్లో ప్రమాణం చేసి వచ్చాం మేమిద్దరం. మాతో పాటు ఇంకా 7 కార్యవర్గ సభ్యులు ఉన్నారు, మొత్తం 9 మంది. నా అదృష్టం ఈ సంవత్సరం నాకు కార్యవర్గ సభ్యులు కాదు, కార్యవర్గ స్నేహితులు. కాబట్టి నాకు చాలా సంతోషంగా జరిగింది ఈ ఒక సంవత్సరం. వాటిల్లో వినూత్నకంగా చేశాము, చేశాము, జనరంజకంగా కూడా చేశాము, మంచి పేరు సంపాదించుకున్నాం. ఇంకా ఇప్పుడు మా తృష్ణ తీరలేదు. ఇప్పుడు మొదలుపెట్టాము ఈ సంవత్సరం. జూన్ రాగానే పిక్నిక్ చేసాం. మళ్ళీ దాంట్లో హవాయిన్ థీమ్ అని చెప్పి తీసుకొచ్చి అసలు మొత్తం వినూత్నంగా చేసాం. తర్వాత దీపావళి కోసం మేము ఆటల పోటీలు, నృత్య పోటీలు పెడతాం. ఆటల పోటీల్లో మామూలుగా జరిపే వాటిని కంటే ఒక 2 వినూత్నమైన చేసాం. మొట్టమొదటిసారిగా బౌలింగ్ టోర్నమెంట్ పెట్టాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. అది అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో బాగా జనరంజకమైన పికిల్ బాల్ని తీసుకొచ్చాము. ఈ 2 చేసాం. ఇది అయిపోయిన తర్వాత దీపావళికి తయారవుతున్నాం ఆటల పోటీలతోటి. అయితే మా భగవంతుడు మాకు బుర్రలు ఇచ్చాడు ఇద్దరికి. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఉగాది దీపావళి నవంబర్ రాగానే ఆ దీపావళిని సెప్టెంబర్లోకే ముందుకు జరిపి అవుట్డోర్ ఈవెంట్గా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దాని వివరాలు కూడా మా కార్యదర్శి నోటి నుంచి వింటే నాకు సంతోషంగా ఉంటుంది. అయితే దీనికి అంతటికి ఒకే ఒక్క వినూత్న ప్రయోగానికి నా బుర్రలో నుంచే వచ్చిందని అనుకుంటూ రిస్క్ నాదే. ఎందుకంటే ప్రయోగం చేస్తున్నప్పుడు బాధ్యత చాలా ఈ రిస్కులు ఉంటాయి. అదేంటంటే మొట్టమొదటిసారిగా మనం భారతీయ సమాజం న్యూజెర్సీ అని అంటే ఎడిసన్లో ఓక్ ట్రీ రోడ్డు ఊరి మధ్యలో రోడ్డు మధ్యలో తెలుగువారి కార్యక్రమాలు తెలుగువారివే కాదు, భారతీయ కార్యక్రమాలు కూడా ఇండియన్ పీరియడ్లో అలాంటివి జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏ ఆర్గనైజేషన్ చేయలేదు. అది నేను చేస్తానని ముందుకొస్తే నా 8 మంది స్నేహితులు జెండా ఉంచారా హమారా ముందుకొచ్చేసారు. నాకు ధైర్యం. ఓక్ ట్రీ రోడ్లో 1691-95లో ఒక 250 కార్లు పట్టే పార్కింగ్ లాట్లు. ఎందుకంటే మాది పెద్ద జాతీయ సంస్థలు కాదు, తెలుగు వారిది. మాకు సుమారు 1400 మంది మెంబర్లు ఉన్నారు. 1000 మంది ఈజీగా వస్తుంటారు. ఇవన్నిటికీ ఎన్నో ఏర్పాట్లు చేయాలి. వాటన్నిటిని కూడా మార్చుకొని రిస్క్ తీసుకుంటూ మళ్ళీ సభ్యుల చేత మెప్పు పొందేలాగా కార్యక్రమాలు పెట్టి, ఇందాక మొట్టమొదటి మాట, తెలుగు కళా సమితి విలువలు గౌరవాన్ని తీయకుండా ఏమాత్రం తప్పించకుండా మా పైన బాధ్యతగా ఈ సంస్థను కాపాడుతున్న అధికారులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కూడా సంప్రదించుకుంటూ ఆ విలువల్ని కాపాడేలాగా ప్రణాళికలు అంటే కార్యక్రమాన్ని రూపొందించాము. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. మా కార్యదర్శి ఇద్దరం చెప్తాము, అవి విపులంగా మాట్లాడతాం. సూపర్ సార్. వెంకట్ గారు మీరు చెప్పండి, లైక్ ఇప్పుడు ఈ ఈవెంట్కి రావాలంటే ఆఫ్కోర్స్ ఆ మెంబర్స్ అందరికీ తెలుసుంటుంది రావాలి అనేసి, ఎలా రావాలో కూడా వాళ్ళకి ప్రాసెస్ అంతా తెలుసుంటుంది. నాన్ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా రావాలి? అంటే ఇది మేము ఇప్పటివరకు చేసిన ప్రోగ్రాంలు అన్నింటిలోని మెంబర్స్కి ప్రాధాన్యం ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మేము చేసేవన్నీ చాలా ఉచితమైన ప్రోగ్రామ్స్ అండి. తెలుగు వాళ్ళు అర్థం చేసుకుని సంప్రదాయం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నా మేము వాళ్ళని అబ్జెక్ట్ చేయం. మేము మెంబర్స్ని కొన్ని రకాల ప్రయారిటీస్ ఇస్తాం. ఇన్ కేసు టికెటెడ్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అందులో కొంచెం తక్కువ రాయితీ వాళ్ళకి కల్పించి అలా ఇస్తాం.
అంతేకాని ఈ జాతర మటుకు ఓపెన్ టు ఎవ్రీబడి. ఓకే, అందరూ తెలుగు వాళ్ళు అన్నవారు అర్థం చేసుకునే వాళ్ళు, కొంతమంది నాన్ తెలుగు వాళ్ళని కూడా మేము డాన్సర్స్ ఇలాంటి వాళ్ళని కూడా మేము గౌరవిస్తాం అందులోని. సో అందరికీ ఓపెన్ అండి. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎవరైనా రావచ్చు. మేము రిజిస్ట్రేషన్ పెట్టాము. ఒక పార్కింగ్ కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. సో పార్కింగ్ కంట్రోల్ చేయడానికంటూ కొంత పార్కింగ్ రిజిస్ట్రేషన్ అంటూ పెట్టాము. అంతేగాని అదర్వైజ్ ఈవెంట్ మటుకు ఫ్రీ ఈవెంట్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని వెబ్సైట్ లో అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. మా మెంబర్స్ కూడా మేము కాన్స్టెంట్ గా కమ్యూనికేట్ చేస్తున్నాం. సో ఈ రోజు జాతర అంటున్నారు. మనకు తెలిసి ఇండియాలో జాతర అంటే కలర్ఫుల్ గా అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో అటువంటివి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇక్కడ? ఆ రోజు ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మీకు స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర పోరాటం కాలంలో బాల్ గంగాధర్ తిలక్ వినాయక చవితిని జరిపి ఎలా అయితే సమాజాన్ని తీసుకొచ్చారో, మాకు ఒక రకమైన సామాజిక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ పల్లెటూళ్ళకి వెళ్ళినా అమ్మవారి జాతర అని, పోలేరమ్మ జాతర అని, బోనాలని, ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక కారణం చేత సమాజాన్ని అంతటినీ సంఘటితపరిచి ఒక చోట తీసుకొచ్చి వాళ్ళని ఒకే తాటి మీద నడిపించే ఒక టూల్ అండి అది. ఆ పద్ధతిని మనమే కొత్తగా చేస్తున్నాం కాదు, ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు అందరూ చేశారు. అదే మేము ఫాలో అవుతూ అదే జాతర థీమ్లోని మా ఉద్దేశం ఏంటంటే అవుట్డోర్ ఇంట్లో కొంతమంది ఎక్స్ట్రా వెండర్స్, కొంతమంది అంటే ఓపెన్ ఎయిర్లో మనం చేయగలిగినవి చాలా ఉంటాయి. ఓకే, పులి వేషాలు, దసరా వేషాలు, ఓకే, ఇలాంటివన్నీ మీరు ఒక ఆంధ్ర తెలంగాణ పల్లెటూరులో చూసేటటువంటి ఎలాంటి సామాజిక ఉంటుందో దానికి ప్రతిబింబంగా ఉన్నట్టు చేద్దామని మా ఉద్దేశం. మేము చేసిన ప్రోగ్రాంలు కూడా అలాగే మేము డిజైన్ చేసామండి. సూపర్. అయితే హైలైట్స్ ఎటువంటి ఉండబోతున్నాయి సార్? హైలైట్స్ అంటే మా సత్య గారు చెప్పినట్టుగానే మొట్టమొదటి తెలుగు కళలు, సంగీతం, నృత్యము, సాహిత్యం, నాటకం లేకుండా కార్యక్రమమే ఉండదు తెలుగు కళ. మామూలుగా అమెరికాలో తెలుగు సంస్థలు చేసేవన్నీ కూడా ఒక ఉన్నత ప్రమాణాలతోటి ఉన్న కళలకి వేస్తాం. కానీ పల్లెటూళ్ళల్లో ఉన్నత ప్రమాణాలు అంటూ ఉండవు కదండి. అందుకనే దాన్ని జాతర అంటాడు, తిరణాలు అంటాడు. అక్కడికి వచ్చేవాళ్ళు సోఫిస్టికేటెడ్ డ్రెస్ వేసుకొని సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ రే రారా బాబాయ్ బామా అంటూ వచ్చేట్టుగా ఆ వాతావరణాన్ని తెలుగు ప్రతిబింబించేలాగా ఏర్పాట్లు చేస్తాం. పూర్తిగా సాధ్యపడదు అమెరికాలో. కాబట్టి ఆయన చెప్పినట్టుగా కార్యక్రమాల్లో ముఖ్యంగా మేము కళాకారులను సన్మానిస్తాము. అది కాకుండా ఈ వారు చెప్పినట్టుగా అమ్మవారి జాతరలు ఎలా ఉంటాయో వాటికి తగ్గట్టుగా భజనలు, తర్వాత ఫోక్ సాంగ్స్ అంటే జానపద గేయాలు అవి ఉండాలి. ముఖ్యంగా జానపదం అంటేనే అది కదా. పౌరాణిక నాటకాలు ఉంటాయి. బావా ఇప్పుడు వచ్చితే బావా ఇప్పుడు వచ్చితే వేయబోతున్నారు న్యూయార్క్ నుంచి వచ్చే మా తెలుగు వాళ్ళు. అంటే అది జాయింట్ అనుకోండి, తెలుగు న్యూజెర్సీ న్యూయార్క్ ఇద్దరు కలిపి చేస్తున్నారు. పౌరాణిక నాటకం వేస్తారు. అలానే హరికథలు చెప్పించబోతున్నాము, బుర్రకథలు చెప్పించబోతున్నాము, పులివేషాలు అవన్నీ సరదాగా. జాతరలో స్టేజ్ల మీద వీళ్ళు ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మేము ఫోటోలు తీసుకొచ్చి మనం ఇప్పుడు డిస్నీ లాంటికి వెళ్తే మీరు క్యారెక్టర్స్ తోటి తిరుగుతున్నట్టుగానే అది దట్స్ నథింగ్ బట్ ఏ జాతర అది డిస్నీ. అలానే మనం కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అవి, మన క్యారెక్టర్స్ ఇవి చేస్తాము. మనకి భోజనాలు అవి కూడా అక్కడేమి ఉండదు. మనం పీచ్ మిఠాయి కొనుక్కుంటూ ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నట్టుగానే మేమేమి ఫుడ్ సర్వ్ చేయడం, ఫుడ్ స్టాల్స్ పెట్టేసి కొనుక్కుంటున్నాం. ఏ చీర అన్ని మనం మామూలు షాపులు అన్నిట్లలో ఉంటాయి, ఇవి పెట్టాము. అలానే అయితే వీటన్నిట్లలో కల్లా ఆటల పోటీలు, పాటల పోటీలు ఉన్నాయి కదా, వాటికి బహుమతులు ఇస్తాం. యువతకి ప్రాధాన్యపీఠం ఉంటుంది, వాళ్ళకి ఇస్తాం. యువతనే కదా, పెద్ద చిన్న ఎవరు పాడినా కూడా వాళ్ళకి ఇస్తాం. అయితే వీటన్నిటిలో కంటే ఈ సంవత్సరం మాకు ఒక గర్వ కారణం ఉందండి. 2024లో మాకు సుమారు ఒక 100 మంది వాలంటీర్లు ఉంటారు. అందరూ పనిచేయక్కర్లా, రిజిస్టర్ అయ్యి ఉంటారు. కొంతమంది పని చేస్తుంటారు, వాళ్ళకి పనులు ఉంటాయి. స్కూళ్ళు అది అంత తేలిక కాదు ఈ దేశంలో పనులు చేయడం.
అయితే ఆ వాలంటీర్లలో కొంతమంది ఎక్స్ట్రా వాలంటీర్స్ ఎక్స్ట్రా అవర్స్ పనిచేసినప్పుడు మేము ప్రెసిడెన్షియల్ సర్వీస్ వాలంటీర్ సర్వీస్ అవార్డు అని చెప్పి ఒకదానికి సిఫార్సు చేస్తాం, అంటే రికమెండ్ చేస్తాం. అది ఆ అవార్డు ఇచ్చే కమిటీలు ఉంటాయి, అది అప్రూవ్డ్ బై ది వైట్ హౌస్, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ నుంచి అప్రూవ్ చేసిన ఆ కమిటీసు ఆ కార్పొరేషన్లో వాళ్ళు ఈ అవార్డ్స్ ఇస్తారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రెసిడెంట్ సైన్డ్ అవార్డ్ అని అందాం. అందుకని ఆ అవార్డు రావడం పిల్లలకి ఇక్కడ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఎన్నో యూనివర్సిటీల్లో అదొక ప్రామాణికం. అలాంటివి ఆర్గనైజేషన్స్ ఇస్తాయి. ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాయి అంటే ప్రతి ఆర్గనైజేషన్ ఇవ్వలేదు, అది దానికి ఎన్నో చాలా కష్టాలు పడాలి. ఏది వాళ్ళు కాదు, మేము కార్యవర్గ సభ్యులం కష్టపడాలి ఆ పర్మిషన్స్ రావాలంటే. వాటిని పర్మిషన్స్ తీసుకురావడం, ఆ పిల్లల చేత ఆ పనులు చేయించి వాళ్ళ అవర్స్ ఇచ్చి వాళ్ళ అవర్స్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు అవర్స్ ఇవ్వడం కాదు కదా. తెలుగు కళా సమితి ఎట్టి పరిస్థితులు ఎటువంటి మోసాలు చేయదు, విలువలతో. అందుకని మేమంటే అంత గౌరవం. మా దానికి మేము పిలవకుండానే మాకు ఫోన్లు చేస్తారు ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా. మేము వస్తామండి, మా బాబుకి డ్యాన్స్ చేయించండి, నన్ను వచ్చి వాలంటీర్ చేయమంటారా. ఇప్పుడు నాకు కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉంటాయి. అటువంటి PVSA అవార్డ్స్ 2024కి 20 మందికి వచ్చాయండి. ఆ 20 మందికి మేము ప్రజెంట్ చేయాలి. అవి అటువంటి అవార్డుని ఒక ఉన్నతమైన వేదిక మీద ఇస్తే బాగుంటుంది కదా. ఎవరిచ్చారన్నది కాకపోయినా మేమే ఉన్నతమైన వాళ్ళం, మా తెలుగు కాడ మేమిచ్చినా కూడా ప్రమాణాలతో ఇచ్చింది. అయితే వేదిక బాగుంటుంది కదా ఆ పిల్లలకి, అది ఏర్పాటు చేయడానికి మేము ఈ దీపావళి వేడుకల వేదిక ఎన్నుకున్నాం. అందులో జాతరని కలిపాం, అది ముఖ్యంగా జరుగుతుంది. అయితే ఇక్కడ గర్వకారణం ఏముంది, ప్రతి సంవత్సరం మేము చేస్తాం కదా. టీఫాస్కే పెద్ద గొప్ప కాదు. మా ఇద్దరికి మా 9 మందికి ఎందుకు గర్వకారణం అంటే అది 2025కి స్తంభింపజేశారు, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మేమిద్దరం చేయాలన్నా కూడా 2025కి మేము చేయలేము. వాలంటీర్లకు సర్టిఫికేట్లు ఇస్తాం, మా సర్టిఫికేట్లు చాలా వాల్యూడ్ యూనివర్సిటీస్ అన్నిట్లో. కానీ PVSCకి దేది సాటి రాదు కదండి. అది మేము ఇచ్చామంటే, మా టైంలో ఇచ్చామంటే ఆ బాబు తీసుకునే బాబు కంటే మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది కదా. అది మేము అనుభవించబోతున్న అనుభూతి. అది 20వ తారీఖు. అది న్యూజెర్సీ నడిబొడ్డున కార్లు తిరగడానికి, రోడ్డు క్రాస్ చేయడానికి కూడా దొరకని స్థలంలో రోడ్డు మీద జనాలు నడుచుకుంటూ పార్కింగ్ దొరకకుండా అటు ఇటు పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి నడవడం. కానీ నడుస్తున్నా కూడా ప్రతి ఒక్కరి మొహంలో నవ్వు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నడిచే దారులలో భారతీయులే కనిపిస్తారు, తెలుగు వాళ్ళే కనిపిస్తారు, తెలుగు షాపులే కనిపిస్తాయి, మన పిండి వంటకాలే కనిపిస్తాయి, మనమే కనిపిస్తాయి. మనకు అంతకంటే ఇంకేం కావాలి. తెల్లాలంటే అంతే కదా. దుమ్ము రేగుతున్నా కూడా ఆ పీచు మిఠాయి వైపును వాడు ఇది రాములవారి వేషం వేసుకొని తిరుగుతుంటే వాళ్ళు హనుమంతుడి వేషం వేసుకొని గద పెట్టుకొని తిరుగుతుంటే అట్లాంటివి వేస్తాం. ప్రభలు కట్టించబోతున్నారండి, అవుతుందో లేదో తెలియదు, ప్రయత్నిస్తున్నాం. చాలా రకరకాలు ప్రయత్నిస్తున్నారు. మా కల్చరల్ కమిటీ చైర్మన్ శేషగిరి కంభం పెట్టున్నాడు, నిద్రాహారాలు మానేస్తాడు చేయడానికి. మా యూత్ యాక్టివిటీస్ యూత్ కమిటీకి లతా మాదిశెట్టి ఉన్నారండి. ఆ అమ్మాయి చేసిన కష్టమే ఈ యూత్ PVSA అవార్డ్స్ అండి. మేమిద్దరం ఊరికే అలంకారంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కానీ అంటే వాళ్ళు కూడా వస్తారు. ఇది రోజు వర్కింగ్ డే కాబట్టి రాలేదు. ఆ తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ ఊటుకూరి గారు, అసలు అదొక శక్తి రూపం, అదొక నడిచే శక్తి. ఆయనలో ఉన్న ఎనర్జీని చూస్తే మేమందరం సిగ్గుపడతాం. ఆయన వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంత ముందుగా ఎంత యాక్టివ్గా ఉంచాలని ప్రయత్నిస్తారు వైస్ ప్రెసిడెంట్ గారు. మా వాణి కూడిశెట్టి కోశాధికారి ప్రతి పైసా, ప్రతి తెలుగు కళా సమితి విలువలు, రూల్స్ మాకు ఎక్కడి నుంచి ఫండ్స్, బ్యాక్ ఫండ్స్ ఉండవండి. మేమే విరాళాలు సేకరించి చేస్తాము. ఈ 2 సంవత్సరాలు మా 2 సంవత్సరాల్లో మేమే కష్టపడుతున్నాము. తెలుగు ప్రజలందరూ మాకు సహాయం చేస్తారు. ముఖ్యంగా లోకల్ ఆర్గనైజేషన్ మమ్మల్ని, నేషనల్ ఆర్గనైజేషన్స్ తానా, ఆట, మాట, నాట, టీఫాస్, టాటా, ఇటువంటి వాసవి సొసైటీ, అదర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అందరు కూడా మాకు
అంతో ఎంతో సహాయం చేస్తారండి. లేకపోతే మేము చేయలేము. ఎంత వేసుకుంటాం? 5 మ్యాండేటరీ ఈవెంట్స్ ఎక్కడ చేస్తాం? 9 మంది వాళ్ళందరూ చేస్తారండి. వాళ్ళందరూ కూడా వస్తారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మాకు సహాయం చేస్తారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. వాళ్ళందరి చేతుల మీద గుండా ఈ అవార్డ్స్ ఇవ్వడానికి చేస్తాం. గత 2024 అన్న అక్కడ ఉగాది వచ్చేటికి 25లకే వస్తుంది. ఉగాది పురస్కారాలని సంగీత నృత్య కళాశాలకి 25 మందికి మేము ఉగాది పురస్కారాలు ఇచ్చామండి. సాహిత్యంలో మా సత్యగారి ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం జరిపించారు. కానీ నేను మా గిరి పోటీ పడతామండి సత్యతోటి. భువన విజయం అని చెప్పి కృష్ణదేవరాయలు భువన విజయం ఎవరో కాదండి, మా 9 మందిమే. నేను కృష్ణదేవరాయలని వీళ్ళిద్దరు 8 మంది అష్టదిగ్గజాలుగా వేసి పద్యాలు పాడుతూ భువన విజయం ఉగాదికి ప్రతిరూపమైన కళ అది చేసామండి. సాహిత్యానికి పద్యం వచ్చింది, సంగీతం వచ్చింది, గాత్రం వచ్చింది, అన్నీ వచ్చినట్టే కదా దాంట్లో. ఒక్క మేళ దరువులు మేళాలు అంతే కానీ అన్నీ అంత బాగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా కళలకు కూడా ఇందాక చెప్పాము, ఏదైనా కూడా తెలుగు సినీ సంగీతం లేకపోతే మన జీవితాలు ఇవాళ లేవు కదండి. టీవీకైనా ఎక్కడైనా తెలుగు సినీ సంగీతాన్ని తొలగించడానికి వస్తున్నారు పాత సీనియర్ గాయని శ్రీ విజయలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు. వారితో పాటు ఇక్కడ విజయలక్ష్మి గారు అమెరికాలో వాళ్ళ అమ్మాయి దగ్గరే ఉన్నారు. మేము డబ్బులు అన్నీ కూడా లెక్కించుకుంటాం. డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇండియా నుంచి తెచ్చి ఏదో తాపత్రయపడాలి, మాకు ఫోటోలు, మాకు కార్యక్రమం సంతోషంగా ఉండాలి. లోకల్ టాలెంట్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాము. లోకల్ సందీప్ కోరపాటి అని చెప్పి ఇండియానాపోలిస్ నుంచి వస్తున్నాడు. దివ్య ఊటుకూరి అని చెప్పి ఆ అమ్మాయి నార్త్ కేరళ నుంచి వస్తుంది. లోకల్ సింగర్స్ లలితారాణి గారు, కుమార్ రాణి గారు వస్తారు. అద్వైత్ అని పెన్సిల్వేనియా నుంచి వస్తున్నాడు. వీళ్ళందరితో పాటు రేలారే 5 విన్నర్ సింగర్ శాలిని, ఆ అమ్మాయి పేరు శైలమ్మ, రియలిస్టిక్ ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్స్. ఈ పాటలతోటి 2 భాగాలుగా విభజించి ఏదో చివరికి తోసేసి వాళ్ళని కాకుండా మేము మధ్యలో నుంచే వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన వాళ్ళందరికీ ఆ అవకాశం వచ్చేట్టుగా వాళ్ళ పాటలు వినాలన్నట్టుగా ప్రణాళికలు చేస్తున్నాము. ఇకపోతే సత్కారాలు అప్పుడు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఈ సంవత్సరం భరతనాట్యంలో 2 కళాకారులని, సీనియర్ కళాకారులండి, వాళ్ళని తీసుకొచ్చి గౌరవించి చేయబోతున్నాము. సినిమా, కళ, సాహిత్యం, కళ్ళకు దృశ్య కావ్యం అంటే కొన్ని సినిమాలు ఉంటాయి. మాయాబజారు, మిస్సమ్మ, కృష్ణ పాండవీయం, దానవీర, సూరకర్ణ ఇలాంటివి ఉంటాయి కదండి. వీటన్నిటికీతో పాటు సరి సమానమైన ఒక చలనచిత్రం ఉంది, భక్త ప్రహ్లాద. ఎవరు మర్చిపోతారు చెప్పండి సార్. చూడండి, ఆ భక్త ప్రహ్లాదలో 6 సంవత్సరాలకి ప్రహ్లాదుడు వేషం కట్టి రంగు పూసుకొని 7వ సంవత్సరం ఆ అమ్మాయికి వచ్చినప్పుడు సినిమా రిలీజ్ ఉంది. 1 సంవత్సరం పాటు కష్టపడారు. భక్త ప్రహ్లాదలో సినిమాలో పాటలు, పద్యాలు అసలు పులకింతలు వస్తాయి. ఆ రోజారమణి గారు మా వేదిక మీదకి వస్తున్నారు. ఆవిడకి చిరు సన్మానం చేస్తాము. మా తెలుగు కళా సమితి తరపున సన్మానం చేయడం కూడా గౌరవంగా స్వీకరిస్తారు కళాకారులు, సినిమా కళాకారులు కూడా. మారుతున్న సమాజంలో కూడా ఇంకా విలువలకి ఇచ్చి ధన ప్రమేయం లేకుండా మమ్మల్ని సపోర్ట్ చేసే కళాకారులు ఉన్నారు. వాళ్ళతోటి చేస్తాం. ఎందుకంటే డబ్బంతా తీసుకెళ్ళి అద్భుతంగా మెరుస్తున్న కళాకారుడికి ఇచ్చేసేసి ఈ లోకల్ కళాకారులను వదిలేయడం మాకు ఇష్టం లేదు. ప్రతి పైసా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అలానే చేస్తున్నాం. 11 గంటల నుంచి సుమారు 6 గంటల 30 నిమిషాల వరకు 6 గంటల 30 నిమిషాలు మాకు భగవంతుడు వరుణుడు మమ్మల్ని శాంతింపజేశాడు. ఆయన మీద మేము మా సత్య గారు రోజు నేను సత్యంగా చేస్తున్నాను, వరుణదేవా నా జోలికి రావద్దు అన్నాడు. రాకుండా మానేసేసి సూర్యుడిని
చేయబోతున్నాడు. 72 డిగ్రీల ఫారెన్ హీట్ డిగ్రీల వెంట టెంపరేచర్ ఉంటుంది. రేపు 82 ఉంటుంది, ఎల్లుంటే 74 ఉంటుంది. తట్టుకోగలుగుతాము. టెంట్లవి ఏర్పాటు చేస్తున్నాము. అంటే అంతా చేయలేము, కొంతవరకు ఇస్తున్నాము. కాబట్టి రోజారామణి గారి సన్మానం, విజయలక్ష్మి గారికి సన్మానం, మా ఇచ్చిన తెలుగు కార్యక్రమాలకు వచ్చిన విరాళాల దాతలకు అందరినీ గౌరవించుకుంటూ, సంగీత విభావాన్ని మర్చిపోకూడదు. దాంట్లో ఆ పాటలన్నీ వస్తాయి. దాంట్లో అన్ని రకాలు కలపమని చెప్పాము. పాటలు అత్యద్భుతంగా రాబోతుంది. సంగీతం మనల్ని మంచి హుషారుగా ఉంచుతుంది. ఓక్ ట్రీ రోడ్లో నడిబొట్టున మొట్టమొదటిసారి తెలుగు వారి కార్యక్రమం ఎవరు ఊహించరు కదండి ఓక్ ట్రీ రోడ్లో చేయాలని. అసలు సాధ్యపడదు కూడా. ఇప్పుడు సాధ్యపడింది కాబట్టి ఇది ఒక మార్గదర్శకం అయ్యి ముందు ముందు ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటి మాత్రం మాదే. మా 9 మందికే వస్తుంది. పేర్లు చెప్పాలండి. ఇక బోనాలు చేస్తుంది మా అరుంధతి, ఏర్పాటు చేస్తుందండి. అరుంధతి షకీలి అని ఆ అమ్మాయి మెంబర్షిప్ కమిటీ చైర్మన్. తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఫుడ్ వెండర్ స్టాల్స్ ఇవన్నీ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. కమ్యూనిటీ చైర్పర్సన్, ఇది కమ్యూనిటీ కిందకు వస్తుంది. ఈవెంట్స్ కమ్యూనిటీ చైర్పర్సన్ లేకుండా ఏ కార్యక్రమం ఉండదు. ఆ అమ్మాయి వరలక్ష్మి శ్రీనివాస్ అండి. చాలా సౌమ్యురాలు, మంచి తెలుగు భాషా ప్రవీణురాలు, కంచు కంఠం. ఆ అమ్మాయి వేదిక మీదకి వచ్చి మా సన్మాన పత్రాలు చదువుతూ మనల్ని అందరినీ అస్సలు ఎంత చక్కగా చదువుతుంది. తెలుగు అంటే ఇలా ఉంటుందా అని అనేట్టుగా ఉంటుంది వరలక్ష్మి శ్రీనివాసు. ఇక ఇన్ని చేసినా కూడా మీడియా లేకపోతే మీలాగానే మేము కూడా ఏదో ఒక మాధ్యమంలో వెళ్ళాలి కదా. మాకే ఉంది www.tfast.net అండి. ఇది గత 40 అంటే ఇంటర్మీడియట్ మీడియా వచ్చినప్పటి నుంచి మా పాత సంస్థల అధ్యక్షులు అందరూ చేసింది. ఆ సంస్థకి ఇప్పుడు యజమాని మా లోకేందర్ గిర్కలాంటి ఐటీ కమిటీ చైర్మన్. మీరు కన్ను రెప్పలో ఇది కొత్త ఫ్లైయర్ వచ్చింది అనగానే నాకు 2 నిమిషాల్లో అన్నా నేను అప్లోడ్ చేసేసాను నాకు మెసేజ్ వచ్చేస్తుంది. మేము అది రివ్యూ కూడా చేసుకునేవాడు మమ్మల్ని. అంటే తప్పులున్నా కూడా జనాలకి చేరవేయడం చాలా ఇంపార్టెంట్ కదండి. తప్పులు అవసరం. ముందు అసలు సేవ్ ది డేట్ వచ్చేసాడు. అంత ఫాస్ట్ లోకేందర్ గిర్కల. అతను కూడా చాలా మంచిది. ఇందాక చెప్పాను మా శేషగిరి కంపంబెట్టు న్యూజెర్సీలో బాగా పాపులరు, మంచి ప్రావీణ్యత ఉంది. సంగీతం, సాహిత్యం, పద్యపఠనం అన్నీ ఉన్నాయి. ఆ అబ్బాయికి అన్నీ తెలుసు. కళలు కూడా ఈ జానపద కళలు, నృత్య కళలు అన్నీ తెలుసు. తన ఆధ్వర్యంలో కూడా మేమిద్దరం అంటే మా కార్యవర్గం మొత్తం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. చేస్తామన్న నమ్మకం ఉంది. చేస్తాము. ఇది చేయడానికి అంతటికి కారణం ఎవరండి? ఆడియన్స్ రావాలి, సభ్యులు రావాలి. మా సత్య గారు చెప్పినట్టు సభ్యులు టీఫా సభ్యులే ఒక్కర్లా, దారిని పోయే దానయ్యలు కూడా లోపలికి వచ్చి అలా అని చప్పట్లు కొట్టేసి. కాబట్టి తెలుగువారు ఎవరైనా సరే ఆ టెంట్లలోకి రండి, ఆ ప్రాంగణంలోకి రండి. మమ్మల్ని మీ హర్షధ్వానాలతోటి చప్పట్లతోటి మమ్మల్ని మా కార్యవర్గ సభ్యులు హుషారుపరచండి. ఫోటోలు దిగండి. రకరకాల మా డెకరేషన్ ఏజెంట్లు ఏవేవో చేస్తున్నారు. ఆ ఫోటో బూతులు అలాంటివి ఏం చేస్తారో మాకు ఇంకా తెలియదు. అవన్నీ వస్తాయి. మాకే తెలియకుండా చేస్తున్నారు. మాకు లేడీ ట్రస్ట్ అందరూ 8 మంది ట్రస్టీలు చేస్తున్నారండి. దట్స్ ఇట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రావాలి. మీరు మీ TV5 సభ్యులు రావాలి. అక్కడ ఉన్న అన్ని హైలైట్స్ అన్ని మేము ప్రసారం అంటే చేయాలని చేయాలని ముఖ్యంగా మీ శ్రీధర్ చిల్లర గారు వస్తారండి. అలానే ఎందుకంటే ఆయన కూడా సమాజంలో తెలుగు ప్రముఖ నాయకులు. వారిని కూడా ఆహ్వానించాము PVSC అవార్డ్స్ ఇవ్వడానికి. అలానే నాట్స్ ప్రెసిడెంట్ ఆహ్వానించాము, తానా ప్రెసిడెంట్ ఆహ్వానించాము. అలా పెద్దలందరినీ ఆహ్వానించాము. మా పక్కనే ఉన్న సాయిదత్తి పిట్టల రఘు గారిని ఆహ్వానించాము. అలా అందరినీ ఆహ్వానిస్తున్నామండి. అందరి చేతుల మీద గుండా ఆ పిల్లలు తీసుకుంటే అది ఇంకా ఆశీర్వచనం. ఏది ఏమైనా PVSC అవార్డ్స్ ఇవ్వడం మాకు చాలా గర్వకారణం.
సూపర్ సార్, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. అలాగే ఇన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. అదొకటి చాలా చక్కగా అనిపిస్తుంది సార్. ఇక్కడ లైక్ అన్ని ఆర్గనైజేషన్స్ వేరే వేరే అయినా ఏ ఈవెంట్ జరిగినా అందరూ కలిసి వచ్చి సపోర్ట్ చేస్తుంటారు. ఇతర ఆర్గనైజేషన్లే కాదండి, మా ఆర్గనైజేషనే చాలా బలమైన ఆర్గనైజేషన్. మాకు సరిపడా, మాకు చిన్న కార్యక్రమాలకి సరిపడా మాకు సహాయం చేస్తూ నిలబడే పెద్దలు ఉన్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా అడ్వైజర్స్, ఫైనాన్స్ కమిటీ, బైలాస్ కమిటీ, పాస్ట్ ప్రెసిడెంట్స్, పూర్వ అధ్యక్షులు, పాస్ట్ బీఓటీలు, అంటే ఇలా నేను ప్రెసిడెంట్ని, పాస్ట్ ప్రెసిడెంట్ని, మా సత్య బీఓటీ అవుతారు. బీఓటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అంటాం. పాస్ట్ బీఓటీలు అందరూ ప్రతి ఒక్కరూ చేస్తారు, ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేస్తారు. అంతేకాకుండా సభ్యులు కూడా చేస్తారని చెప్పారు. ఇది కాకుండా ఆర్గనైజేషన్స్ కాదండి, ప్రముఖమైన కంపెనీలు, ఐటీ కంపెనీలు, విరాళాలు ఇచ్చే దాతలు, మా మేలు కోరే కంపెనీలు, ఐటీ వ్యాపార సంస్థలు కూడా మాకు సహాయం చేస్తే, వ్యాపారం ఆ వ్యక్తులు కూడా మాకు సహాయం చేస్తారు. వ్యక్తులుగా కూడా విరాళం ఇస్తారండి, ఒక సభ్యులుగా కూడా ఇస్తారండి. ఒక కళాకారుణ్ణి ఒక చిన్న ప్రోగ్రాం వేయచ్చు కదా, ఒక్కొక్కటి అలా 27 లైన్ ఐటమ్స్ రాశాడు ఈ సత్య గారిని అన్న ప్రోగ్రామ్. వాటన్నిటి ఎలా నడిపిస్తాడో చూడాలి. సత్య గారు మీరు చెప్పండి, 27 లైన్ ఐటమ్స్ అంటున్నారు, ఒకసారి మాతో పంచుకుంటారా విశేషాలు? అన్నగారు ఆల్రెడీ చెప్పారు కదా, అంటే మేము చేస్తున్న వాటిలో మేము ఇద్దరు పెద్ద సీనియర్ కళాకారుల్ని, భరతనాట్యం కళాకారుల్ని, వాళ్ళు కూడా తెలుగు బేస్డ్ అండి. బాలాదేవి చంద్రశేఖర్ గారిని న్యూజెర్సీలోనే ఉన్న చాలా ప్రముఖమైన డాన్సర్ ఆవిడ. ఇంకా డాక్టర్ విజయ ప్రసాద్ గారు, ఆవిడ కూడా ఎన్నాళ్ళ నుంచో సంగీతానికి సేవ చేస్తున్న వాళ్ళు. మన న్యూజెర్సీలో ఉన్న వాళ్ళం ఎంత అదృష్టవంతులు అంటే, ఎంతో మంది సంగీతం డాన్స్ టీచర్లు అందరూ మన పిల్లలకి, ఇప్పుడు మీరు చూస్తే ఈ స్టేజ్లు అన్నిటి మీద మెయిన్ ప్రోగ్రామ్ చేసేదంతా పిల్లలే. అలాంటి నెక్స్ట్ జనరేషన్ గ్రూమ్ చేస్తున్న గురువులు ఎంతమంది ఉన్నారు. మా ఉడతా సాయంగా మా వంతు మేము వాళ్ళని సత్కరించుకొని చేసే అదృష్టం మాకుంది. PBS అవార్డ్స్ చెప్పారు, బుర్ర కథలు, హరికథ. అసలు ఇండియాలోనే చాలా మంది ఇవాళ రేపు చేయడం లేదండి, ఆ కళాకారులకు కూడా ఇది లేదు. ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి, ఒక అమ్మాయి బుర్ర కథ నేర్చుకుని స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ పుట్టిన హరికథ మేము ఒక కళాకారుని డెలావర్ నుంచి, అమెరికాలో ఉన్న వాళ్ళే కానీ ప్రొఫెషనల్ హరికథ కళాకారిని, ఆవిడని కూడా పిలిచి చేస్తున్నాం. అది అంటే ఉన్న ఆడియన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, బై ఏజ్ గ్రూప్ తెలిసిన దాన్ని బట్టి. కొత్త తరాలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉందండి అది. సో అవన్నీ వాళ్ళకి తెలిసి ఇలాంటివి మన కళ్ళు ఉన్నాయి. ఇంకో తెలుగు వాళ్ళు తప్పిస్తే ఇలాంటి కళా రూపాలు ఇంకెక్కడ లేదు. తెలుగు వారి కళా స్వరూపాలు చాలా యూనిక్ గా, అంటే జానపద కళలు ఇవన్నీ కూడా కలుపుకొని, అంటే తెలుగు వారికి ఉన్నవి కొన్ని స్పెషల్ ఉంటాయి. అవధానం ఒకటి ఉంటుంది, భువన విజయం ఒకటి ఉంటుంది. మేము భువన విజయం చేసాం, ఆ సత్య గారికి చెప్తాను అవధానం చేయించుకో. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా దీపావళిలో? మేము ఉగాది ఉంది, మరి లైక్ ఇది బిజినెస్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే దానికి నన్ను ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు రావచ్చు. ఇంకా వాళ్ళకి 4 ఏళ్ళు టైం ఉంది. ఇంకా ఇప్పుడు ఓక్లీ రోడ్ తీసుకుంటే ఇట్స్ బిజినెస్ ఏరియా, లైక్ అండ్ ఎన్నో బిజినెసెస్ జరుగుతుంటాయి. అక్కడ ఈవెంట్ చేస్తే ఒకవేళ బిజినెసెస్కి ఏమన్నా కొద్దిగా అడ్డంకి అన్నట్లుగా, అసలు పర్మిషన్స్ తీసుకోవడానికి మీరు ఏమైనా అడ్డంకులు ఎదురయ్యారు? ఏం లేదంటే మాకు లక్కీగా ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ శామ్ జోషి గారు వాళ్ళ టీం అంతా మాకు ఎంతో కోఆపరేట్ చేశారండి. మాకు బేసిక్ గా వాళ్ళు గైడ్ చేశారు. మాకు ఉన్నది చాలా పెద్ద స్థలం, అంటే లక్కీగా సరిగ్గా పొజిషన్ అయి కూడా ఉంది పార్కింగ్ కి, వాటికి అన్నిటికీను. సో వాళ్ళు మాకు ఎక్కడైతే అంబులెన్స్ అవసరం ఉంటుంది, ఎక్కడైతే ఫైర్ సర్వీసెస్ అవసరం ఉంటుంది, ఎలా పార్కింగ్ చేసుకోవాలి అవన్నీ మాకు గైడ్ చేసి చాలా మాకు కష్టపెట్టారు కాదనో, కానీ వాళ్ళు చేసిన పద్ధతి వల్ల మాకు కూడా కొంత ఐడియా వచ్చింది. అంటే ఇప్పుడు ఇంతమంది బయట వచ్చినప్పుడు ఓపెన్ ఏరియాలో వాళ్ళందరి సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. పోలీస్ కూడా ఎక్స్ట్రా పోలీస్ వచ్చి అంటే లా అండ్ ఆర్డర్ అవన్నీ సరిగా ఉన్నట్టు చూడడానికి. సో అందరూ సేఫ్ గా ఉండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మేము క్రియేట్ చేసాం. అది ట్రాఫిక్ మేము అంటే వచ్చిన వాళ్ళకి ఒక 1000 people ఆర్ సో వీ హ్యావ్ ఇనఫ్ పార్కింగ్.
ఓకే, పార్కింగ్ ఉంది. అది కాకుండా ఆ చుట్టుపక్కల కూడా ఏరియాలోనే వీ కెన్ ఆల్సో స్ప్రెడ్ ద పీపుల్. ఎనఫ్ పార్కింగ్ అంటే కాదండి, ఎనఫ్ పార్కింగ్ అంటే బోక్ట్రీ రోడ్ లో ఉంటుంది. మా దాంట్లో మాత్రం ఒక అంకె చెప్పలేము, సాధ్యమైన ఏర్పాటు చేస్తాము. అందరి అక్కడే మీరు అంటున్న పర్మిట్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని, కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. వాటిని కనిపించకుండా చేసుకోవడం, సభ్యుల వచ్చే ఆడియన్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. నాకు పార్కింగ్ లేదే, ఇది లేదే అని మమ్మల్ని ఏమి అంటే, ఎందుకంటే ఇట్స్ ఎ టఫ్ లొకేషన్, ఇట్స్ ఎ బిజీ లొకేషన్. చుట్టూ 2 పక్కల గుళ్ళు ఉన్నాయి. ఎదురుగుండానే ఉమియాధామన్ టెంపుల్ ఉంటుందండి. వాళ్ళు వస్తారు శనివారం, గ్రాసరీస్ కోసం వచ్చేవాళ్ళు, తినటానికి వచ్చేవాళ్ళు అంతా ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం దే ఆల్సో ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఆడియన్స్ కూడా 2 గంటలు చూసి ఎదురుగుండా గుడికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. ఏదైనా జరగవచ్చు. అది నాకు తెలిసి తెలుగు వాళ్ళే కాదు సార్, ఎందుకంటే ఆ ఏరియాలో చాలా నార్త్ ఇండియన్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు అందరూ ఎంజాయ్ చేస్తారు. మేము నార్త్ ఇండియన్ ఫుడ్ స్టాల్ పెడుతున్నాం. సూపర్, వెరీ నైస్. ఇంకొక విషయం నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, మీరు జనరల్గా మనం చూస్తున్నట్లయితే బాగా సక్సెస్లో పీక్లో ఉన్న సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వాళ్ళని చేస్తుంటారు. కాకపోతే మీరు ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకి గౌరవించి వాళ్ళని గుర్తించి మీరు చాలా వినూత్నంగా యూనిక్గా రోజారమణి గారు లాంటి వారిని తీసుకొచ్చి మీరు సత్కరిస్తున్నారంటే చాలా అభినందనీయం సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. భక్త ప్రహ్లాద పాటలు పద్యాలు అన్నీ వచ్చు నాకు. అది నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం రాని తెలుగువాడు అంటూ ఉండడు. అవును, ఇప్పటికీ మన తెలుగు ఇళ్లలో తెలుగువారు తమ పిల్లలకి ఆ సినిమా చూపిస్తారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు సార్. యా, వెరీ నైస్ సార్. చివరిగా లైక్ ఆడియన్స్కి మీరు ఇచ్చే సందేశము, అలాగే ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? మన న్యూజెర్సీలో ఉన్న తెలుగువారు అందరి కోసం సాహిత్యం, సాంస్కృతిక మన సాంప్రదాయాలని చెప్పే ప్రోగ్రామ్ చేయడంలో 42 సంవత్సరాలుగా తెలుగు కళా సమితి చాలా కృషి చేస్తున్నదండి. ఇలాంటిదే వినూత్నంగా మన సాంప్రదాయాన్ని మరింత మీకు చెప్పడానికి చేశాము. మాకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఏంటంటే మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మధు అన్న గారు, మీరు కూడా ఒకసారి మనకి September 20th జరుగుతుంది కదా, అలాగే టైమింగ్స్, ఆ వివరాలు, అలాగే మా ఆడియన్స్కి మెసేజ్. సామాన్యంగా నవంబర్లో జరుపుకునే దీపావళి వేడుకల్ని ఆ సన్లైట్ కోసం సెప్టెంబర్లోనే తీసుకొచ్చి అవుట్డోర్ ఈవెంట్ కోసం వాతావరణము, అనుకూల పరిస్థితులు ఉంటూ న్యూజెర్సీలో ఉండే వణికిపోయే చలిని తప్పించుకుంటూ అవుట్డోర్ ప్రోగ్రాం చేస్తున్నందుకు మేము ఒక బాధ్యతగా తీసుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 20వ తారీఖున 11 గంటల నుంచి 6:30 వరకు ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా జరపబడతాయి. అయితే 11 గంటల నుంచి 6:30 గంటలు జరిగే కార్యక్రమాల్లో మీరందరూ ఆకలిగా ఉండొద్దు. ఫుడ్ వెండర్ స్టాల్స్ ఉన్నాయి, వేడి వేడి దోశలు పోస్తారు, వేడి వడాపావులు అమ్ముతారు, అన్ని రకాలు ఉంటాయి, అన్ని వెండర్ స్టాల్స్ ఉంటాయి. అవన్నీ ఎంజాయ్ చేయండి. షాపింగ్, ఫుడ్ అన్నీ ఓక్టీ రోడ్లో మనం సామాన్యంగా ఏమేమి ఎంజాయ్ చేస్తామో కూరగాయలు కొనుక్కొని అవన్నీ మా ఈవెంట్లోనే జరుగుతాయి. వాటన్నిటినీ సరదాగా ఎంజాయ్ చేయండి. మీ పిల్లల్ని, మీ స్నేహితుల్ని స్టేజ్ మీద, వేదిక మీద చూడండి. వారు జరిపే కార్యక్రమాల్ని, వాళ్ళు పాడే పాటల్ని అవన్నీ వినండి. వాళ్ళని ఉత్సాహపరచండి, వాళ్ళకి సహకరించండి, మాకు కూడా సహకరించండి శుభ్రత పాటించడంలో. అది చెప్పాను కదా, 4 ఎకరాల స్థలం. వివరాలన్నిటికీ కూడా కొన్ని రిజిస్ట్రేషన్ ఫామ్స్కి, కొన్ని వివరాలకి www.tfasnj.orgకి వెళ్ళండి. అక్కడ ఫ్లయర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే సభ్యులు లేకుండా ఏ సంస్థ కూడా ముందుకెళ్ళదు. మీరందరూ సభ్యులుగా చేరండి. సభ్యులు కాని వాళ్ళు మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ ఫాము ఆన్లైన్లో మా వెబ్సైట్లో ఉంది. ఇది కాకుండా మా ఫ్లయర్ మీద మా 9 మంది పేర్లు ఉన్నాయి. మీకు ఎటువంటి వివరం కావాలన్నా కూడా దీపావళి జాతర ఫ్లయర్లో చూడండి. ఆ ఫ్లయర్ వెబ్సైట్లోనే ఫస్ట్లోనే ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో కనిపిస్తుంది. అన్ని వివరాలకి చేయండి. నాకు కానీ
మా సెక్రటరీ గారికి కానీ మా అందరి మెంబర్లకి మా 9 మందిలో ఎవరికి చేసినా సమానమే, ఒకరు ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు. కాబట్టి మీరు ఫోన్లు చేసి మా దగ్గర నుంచి వివరాలు సేకరించి తక్కిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే కార్యక్రమాలకు కూడా మాకు సహాయం చేయండి, సూచనలు ఇవ్వండి. మనం ఇంకా ఇంకా వేడుకల్ని జరుపుకుందాం, రాబోయే ఉగాది వేడుకల్ని. చాలా థ్యాంక్స్ సార్. మా షోకి వచ్చేసి చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నారు, గొప్ప గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు. అలాగే దీపావళి జాతర గురించి, టీఫాస్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. TV5 యాజమాన్యం గారికి, మా కృష్ణ గారికి, నీకు శ్రీధర్ చిల్లర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు.